ఏంటి ఈ బుక్? హాలోవిన్ స్టోరీస్, దెయ్యాల కథలు. ఇది మామూలు బుక్ కాదు. ఇట్స్ అ వెరీ స్పెషల్ బుక్. యా, యు నో దెర్ ఆర్ ఓన్లీ 4 కాపీస్ ఇన్ ద వరల్డ్. అలాగా? దేసే ఈ పబ్లిషర్ ప్రింట్ చేసేటప్పుడు చదవడానికి ట్రై చేసి చనిపోయాడు. నీకెలా దొరికిందే? నాకు ఫ్రెండ్ ఉన్నాడు గుజరాత్లో. బాగా రిక్వెస్ట్ చేస్తే ఇచ్చాడు. నువ్వు దీన్ని చదివేశావా? యాక్చువల్లీ ఇది ఒంటరిగా చదవకూడదని నా ఫ్రెండ్ అడ్వైస్ ఇచ్చాడు. కానీ ఇప్పుడు మనం నలుగురు ఉన్నాం కదా, ట్రై చేద్దామా? అంటే మనం నలుగురం చేస్తే పర్లేదా? మన చావుకి మనమే శంఖం ఒదుకున్నట్టు ఉంది. No, girls, ఇది ఒక బ్యాడ్ ఐడియా. No, girls, please, open చేయొద్దు. No, girls. వార్నింగ్. Once you start reading, you mustn't stop unless you complete reading all the chapters. Okay. You are solely responsible for the consequences. What consequences? ఏంటి ఇది? Do not disclose the experience to anyone after completion. Strictly follow the instructions in the book. Girls, this is very exciting. Let's do this. Come on, let's do this. No. We're not going to do this, please. Hey, please, this is the perfect time to read. Perfect. Hiccups. ఐఎమ్ సో సారీ అండి, నాకు సెకండ్ కాల్ వస్తుంది. మనం కలిసినప్పుడు మాట్లాడదాం. ఓకే అండి. యా, బాయ్. హలో, చెప్పండి. హలో మేడం, ఎక్కడ ఉన్నారు? పక్కనే ఉన్నాను. క్యాబ్లో ఉన్నారా? ఇటు చూడండి. అన్న, ఆయన దగ్గర ఆపండి. ఇల్లు ఎక్కడండి? దొరకలేదు మేడం. ఇల్లు లేదని చెప్పేశారు మేడం. బ్యాచులర్స్కి ఇవ్వరంట, ఫ్యామిలీ అయితేనే ఇస్తారట. అందులో మీరు జర్నలిస్ట్ కాబట్టి ఇల్లు ఇవ్వడానికి కొందరు ఇవ్వను అనేశారు, కొందరు ఆలోచిస్తున్నారు మేడం. ఏమండి, మీరు చెప్పింది నమ్మే కదా నేను లగ్గేజ్తో సహా వచ్చాను. సారీ మేడం. ఇప్పుడు ఇలా చెప్తే ఈ టైంలో నన్ను ఎక్కడికి వెళ్ళమంటారు? ఈ రాత్రి మాత్రం ఎక్కడైనా అడ్జస్ట్ చేసుకోండి మేడం. ఇప్పుడు చెప్తే నేనేం చెయ్యను. హోటల్లో స్టే చేసుకోండి మేడం. ఏంటి సార్ ఇది? సారీ మేడం. వెళ్ళన్నా. ఏమైంది? తెలీదు మ్యామ్, కారు సడన్ గా స్టాప్ అయిపోయింది. ఎంత టైం పడుతుంది? ఎంతో పడుతుంది చెప్పలేం మ్యామ్. షూ. స్టార్ట్ అయిందా అన్న? ఒక 5 minutes వెయిట్ చేస్తారా? సారీ మ్యామ్, మీరు దిగేటప్పటికి ట్రిప్ కట్ చేశాను. మీరు వేరే క్యాబ్ బుక్ చేసుకోండి. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఎక్స్క్యూజ్ మీ. ఎవరు లేరా? ఎక్స్క్యూజ్ మీ. హలో. ఎవరు? అది అర్జెంట్గా నాకు ఇల్లు కావాలి. టూలెట్ బోర్డ్ చూసాను, అందుకే అడుగుదామని. అడ్వాన్స్ రెంటు ఎంతని చెప్తారా ప్లీజ్? రెంటు
10,000 అడ్వాన్సు 7 నెలలు. ఆ? అంతేనా? ఇల్లు చూస్తావా? ఆ, పర్లేదండి. ఉమ్, అగ్రిమెంట్ ఎప్పుడు సైన్ చేయాలి? అవన్నీ పొద్దున్నే చూసుకుందాం. లోపలికెళ్ళు. ఓకే. ఉమ్? ఆ? కానీ ఒక కండిషన్, నీకు ఎక్కిళ్ళు వస్తాయా? ఏ ఎందుకు? ఎక్కిళ్ళు వస్తాయా? ఆ, ఎక్కిలో ఉమ్, చాచా, నాకు ఎక్కిలు ఎప్పుడు రాలేదండి. అవి రావు, నమ్మివ్వండి. ఇల్లు బాగుంది. వావ్. ఊ. ఎక్కిలు రాకూడదంట, ఇది ఒక రూలు. హ్మ్? హా? స్విగ్గీ. హ్మ్? హలో. ఏంటి ఆకలిస్తోందా? ఫ్రిడ్జ్ లో ఫుడ్ ఉంది, వెళ్ళి తీసుకో. ఆ, నా నంబర్ మీకెలా దొరికింది? హలో. హ్మ్? ఫ్రిడ్జ్. చెప్పమ్మా. ఏంటే ఇల్లు దొరికిందా? హ్యాండ్ ఇచ్చాడమ్మా బ్రోకరు. అయితే మరి ఇప్పుడు ఎక్కడున్నావు? సేఫేగా? దారిలో వస్తున్నప్పుడు ఒక టూలెట్ బోర్డ్ చూశాను. ఆ, వచ్చి అడిగితే ఏంటి ఓనర్ ఒక బామ్మ ఈ అర్ధరాత్రి పూట ఇల్లు ఇచ్చేసింది. అవునా? కానీ ఇల్లు చాలా బాగుందమ్మా. సరే, రెంట్ ఎంత? 10,000కి ఇల్లు ఇచ్చారంటే ఖచ్చితంగా పిచ్చోలే ఉంటారు. సరే సరే, అబ్బాయి నీతో మాట్లాడా? ఓకేనా? ఓకే. హలో. హలో.